హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే పండా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే రీసెంట్గా నేను ఒక 1 వీక్ నుంచి ఒక 4 to 5 days నుంచి ఎక్కువ స్టేటస్లు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. యూట్యూబ్లో కూడా గిబ్లీ ఎక్కడికి వెళ్ళినా కానీ గిబ్లీ ఆ వీడియో ఇమేజెస్ ఒక వీడియోని ఒక ఇమేజ్ అప్లోడ్ చేయడం, దాన్ని చూసుకోవడం, అలా కంటిన్యూగా ఇమేజెస్ అప్లోడ్ చేయడం, చూడడం, ఇన్స్టాగ్రామ్ అక్కడ పోస్ట్ చేయడం. అంటే 1 or 2 photos అప్లోడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే మంచిగా, ఎందుకనంటే మనం కంప్లీట్గా ఫ్రీ టైం ఉంటే ఒక 100 photos అప్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. కానీ మనం ఒక ప్రిపరేషన్లో ఉంటాం, ఒక టార్గెట్ ఉంటుంది, మన మీద ఫ్యామిలీ డిపెండెన్స్. టైం అనేది ప్రతి ఒక్కరికి 24 hours. మీకు 24 hours, మాకు 24 hours, వేరే వాళ్ళకి 24 hours. టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, మీరు ఆ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనుకుంటే అది ఎలా జనరేట్ చేస్తుంది, అసలు ఆ ఫొటోస్ ఎలా జనరేట్ చేస్తుంది, ఇలా జనరేట్ చేయడానికి బ్యాక్ ఎండ్లో అల్గోరిథం అయింది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తున్నాను నేను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్తున్నాను. వీఆర్ నాట్ ఏ గ్రాడ్యుయేట్స్, వీఆర్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు చూడాల్సింది ఏంది, అది ఎలా జనరేట్ చేస్తుంది, బ్యాక్ ఎండ్లో ఏ అల్గోరిథం యూస్ చేశాడు, ఓకే, ఎంత టైంలో జనరేట్ చేస్తుంది, ఏ సైజు ఫోటో ఎంత టైంలో జనరేట్ చేస్తుంది, ఎంత పిక్సెల్లో జనరేట్ చేస్తుంది, అసలు ఇది జనరేట్ చేయడానికి వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఎంత టైం, ఎక్కడైనా మీకు దాని గురించి సోర్స్ ఆఫ్ డేటా దొరుకుతుందా అని మనం ఆలోచించగలగాల. ఊరికే మన ఫోటోలు అప్లోడ్ చేసేసుకొని జనరేట్ అవుతుందని అలా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎంతో టైం గైస్, ఎంతో టైం మీరు వర్కింగ్, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దాని మీద టైం స్పెండ్ చేయండి, నేర్చుకోండి, బాగా టెక్నికల్గా బాగా గ్రో అవ్వండి. దానివల్ల మనకేదో పెద్ద హెల్ప్ అయ్యేది కూడా ఉండదు. ఓకే, దాని గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే మళ్ళీ హెల్ప్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో రాసినటువంటి కోడ్ ఏంటి, అల్గోరిథమ్స్ ఏంటి, మీకు ఏదైనా ఆ సోర్స్, ట్రూత్ ఆఫ్ సోర్స్ కానీ దొరికితే దట్స్ ఫైన్. లేదనుకుంటే ఒక 2-3 మన ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత యూ కెన్ క్లోజ్ ద ట్యాబ్. ఓకే, చాట్ జీపీటీని డిఫరెంట్ వేలో వాడాలా. కానీ నేను రీసెంట్గా కొన్ని స్టేటస్లు చూసిన తర్వాత, మన స్టూడెంట్స్ స్టేటస్ కూడా నేను చూసిన తర్వాత, మన స్టూడెంట్స్కి కొంచెం ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్కరికి నేను చెప్పలేను కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఏంటంటే, మీరు కొంచెం టైం మాత్రమే దాని మీద స్పెండ్ చేయండి, ఎక్కువ టైము ప్రిపరేషన్ మీద ఉండండి చెప్పడానికి ఈ వీడియో చేశాను గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.